బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఖాళీగానండి. ఖాళీగానే ఉంటారు. ఓకే, ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు నడుస్తుంది. ఎలా ఉందంటారు ఈ 16 నెలల పాలన? నెంబర్ 1 అండి. అసలు కూటమి ప్రభుత్వానికి తిరిగిలేదండి. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంది. ఎక్కడ రోడ్డు మీద గంప మట్టి ఇలా ఇరిగేషన్ ఉంది, కాలువలు ఎక్కడ బాగు చేయలే. ఇక ఏం చేశాడండి నీకు అది జగన్ గవర్నమెంట్ బాగుండటానికి? అంతా చేశాను, నేను అంతా మంచిగా చేశాను. ఏం చేశాడంటే దోసుకున్నాడు, దాచుకున్నాడు. ఆయన చేసింది అది ఒక్కటే, దోసుకోవడం దాచుకోవటం. అదంతా ఏం లేదు, ఈ కూటమి ప్రభుత్వమే దోచుకో దాచుకో పంచుకో తినుకో అంటుంది. అది కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదండి. ఈ దోసుకోవడం దాచుకోవడం జగన్ గవర్నమెంట్లో ఉండయి బోడవటానికి కూటమి ప్రభుత్వానికి సరిపోతుంది. ఇవాళ నీకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ విదేశాల టూర్లకు వెళ్ళి పెట్టుబడులు ఎన్ని తీసుకొస్తున్నారండి. జగన్ గవర్నమెంట్లో అమర్ రాజా ఫ్యాక్టరీ నెంబర్ 1 దాన్ని పంపించేశాడు. ఎన్ని ఇండస్ట్రీలు పంపించేశాడండి. నీకు కియో కారు పరిశ్రమ ఉంది, దాని దగ్గర ఎంపీ గారు బెదిరించి ఎంత వసూలు చేశాడో అందరికి తెలుసు. ఇంక గవర్నమెంట్కి అసలు ఈ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? నక్కకి నాగలోక అనుకున్నంత తేడా. వీళ్ళు కంపెనీలు తీసుకురావడానికి కాదు, వీళ్ళు సరదాగా తిరగటానికి వెళ్తున్నాడు విదేశీ. అది అసలు చూసే ప్రతి మానవుడికి కనపడుతుందండి వీళ్ళు ఎంత డెవలప్మెంట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఈ వైసీపీ గవర్నమెంట్లో మినిస్టర్లో కోడిగుడ్డు మినిస్టర్లో డాన్స్ వేసిన మినిస్టర్లు తెప్పితే ఎవరన్నా అసలు పరిపాలన తెలిసిన మినిస్టర్ ఎవరన్నా ఉన్నాడండి? అసలు అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంది, పోలవరం ఎప్పటికీ అయిపోద్దో నాకు తెలియదు అన్నాడు. ఇక ఆ మినిస్టర్ ఎందుకండి? మినిస్టర్గా ఉండి ఎందుకు అయిద్దో నాది ఎప్పటికి అయిద్దో నాకు తెలియదు అన్నాడు. ఇక మినిస్టర్ ఎందుకు? రోడ్లు అమ్మటే డాన్స్ వేసుకోవచ్చుగా. ఇప్పుడు ఇంత విపత్కర పరిస్థితులు వచ్చినాయి రాష్ట్రానికి. ఈ తుఫాను మంతా తుఫాన్ తోటి అల్లకల్లోలమైంది సాగర్ తీర ప్రాంతం, కానీ ఇటంతా కూడా భారీ వర్షాలు కురిసినాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సరదాగా ఒక రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ నాయకులు అంతా అబద్ధ ప్రచారం అండి. ఎవరైనా ఇప్పుడు మనం ఒక రివ్యూ చేస్తేనే అధికారులను పంపిస్తేనే కదండి మనం వెళ్ళి డైరెక్ట్ పాల్గొనంగా వెనకమాలు ఉండి అధికారులను పంపిస్తా ఉంటే వాళ్ళు వచ్చి సేవ చేస్తారు. ఆయన ఎప్పుడైనా ఏ తుఫాను కానీ ఏ జరిగినా జగన్మోహన్ రెడ్డి అని కూడా రోడ్డు మీదకి వచ్చాడా? ఆయన వస్తే శవాలు కావాలా, రోడ్లు తొక్కియాలా, లేదా శవం ఉంటే దాన్ని పరామర్శించక వస్తాడు. అక్కడ పోయి కూడా ఎగిరిలో నవ్వుతాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఎక్కడ పోటీ అండి? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతుకు ₹1,00,000 కాడికి ఇచ్చాడు సొంత డబ్బులు. జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ₹1,00,000 ఎందుకు ఇవ్వలేదు? విజయవాడలో వరద బాధితులకు బుడమేరు మురిగినప్పుడు ₹1,00,000 చెప్పాడు, ఇచ్చాడా? పార్టీ తరఫున ఖర్చు పెట్టేశాను నేను అంటున్నాను. నేను చెబుతాను చెప్పేదానికన్నా చేసేదానికి తేడా ఉండేది కదా. 5 కోట్లు ఇచ్చాను పోంట మాటగా ఇచ్చినప్పుడు కదా. సరే ఏమన్నా చేస్తారేమోనండి ఈ మధ్య. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు చేయలేడండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అప్పుడు నరకాసుర పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఏమీ లేదు. ఆయన నరకాసురుడు అంటున్నారు, రోజనేమో నారాసురుడు నరకాసురుడు పాలన అండి. డాన్సులు వేసింది మినిస్టర్ కొండి స్టేజీ ఎక్కి డాన్సులు వేసింది. ఇక ఆమె గురించి చెప్పాలంటే ఇక అనకూడదండి, మాకు మామూలు బూతులు రావు. అది కాదండి. ఇప్పుడు ఎంత బేవత్సం జరిగింది ఒక పక్కన, మరి ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అంటున్న వైసీపీ నాయకులు ఏ మాత్రం సహాయం చేశారనుకోవాలంటే? వాళ్ళు ఎక్కడ ఏం సహాయం చేశారు చూపిమనండి. ఇవాళ గవర్నమెంట్ ఉంది, కూటమి ప్రభుత్వము ఈ సెంటర్లో పెట్టి జనాన్ని తీసుకొచ్చి భోజనాలు ఇవన్నీ ఎక్కడ పెట్టినా చూపిస్తున్నారు టీవీలో. వాళ్ళు మేము 10 మందికి పెట్టాము ఇదని ఒక ఫోటో చూపిమనండి, లేదా టీవీలో చూపిమనండి. ఎక్కడైనా వాళ్ళు పెట్టినట్టు ఉందా? ఎక్కడా లేదుగా. ఇంక వాళ్ళు ఏం చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు రైతులను ఆదుకున్నారు. వెంటనే ఈ కూటమి ప్రభుత్వం రైతుల సహాయ చర్యల్లో పాల్గొనట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆదుకున్నాడండి? రైతు లేకపోతే ఏది కొనలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మామిడికి రేటు లేకపోతే మామిడి కొనిచ్చాడు, పొగాకు రైతులకు రేటు లేకపోతే పొగాకు కొనిచ్చాడు. ఏది ఉన్నా రేటు లేని గవర్నమెంట్ తరఫున కొనిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాల్లో పలానా పైరు కొన్నాడు, పలానా పంట కొనిచ్చాడు అని చెప్పండి. అవసరం రాలేదు. అప్పుడు రాలేదండి. ఎందుకు రాలేదు? అప్పుడు మిరగాయలు 5 అమ్మినాయి, లేదంటే కనుక ఇప్పుడే చెప్పాడుగా మిర్చి రైతు 4 సంవత్సరాల నుంచి 40 క్వింటాలు ఉన్నాయి, నేను అప్పుడే రేటు ఉంటే అమ్ముకునేవని అన్నాడుగా. ఎందుకని లేదు? ఇప్పుడు
ఆయన అంటే ఏంటంటే కనుక అప్పుడు పొగాకు వచ్చేతలకి 40,000 50,000 అమ్మింది, ఇప్పుడు వచ్చేతలకి అది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి కేజీ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? పొగాకు అనేది 36,000 ఏమని అన్నాడు మీడియా ముందు. కేజీ పొగాకు ఎక్కడైనా ప్రపంచంలో 36,000 ఉందా? గంజాయి తప్పితే ఏది లేదు. గంజాయి డ్రగ్స్ ఈ తప్పితే 1,000 ఉందా? తప్పితే లేదు. ఇక ఆయన చెప్పేది ఉంది, ఆయన గవర్నమెంట్ లో గంజాయి విచ్చలవిడిగా స్టేట్ మొత్తం దొరికింది. ఇవాళ ఇవాళ ఎందుకని దొరకట్లేదండి? ఎందుకంటే అదే వ్యవస్థగా గవర్నమెంట్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ ఇతర రెవెన్యూ కానీ మొత్తం వాళ్ళేగా. అప్పుడేమో పబ్లిక్ ఎందుకు అమ్మారు, ఇప్పుడేమో ఎందుకు చేయట్లేదు? ఇదంతా ఓకే అండి. అసలు ముఖ్యంగా ఈ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైంది, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిపోయింది అంటున్నారు కదా. ఆదుకోవటం విఫలమైంది అనేది జగన్మోహన్ రెడ్డి అని బ్యాచీకే. ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్రతి సెంటర్లో పెట్టి ప్రతి వాళ్ళని తీసుకొచ్చి ఎంత మంచి చెడుగా చూస్తుందో మీరు టీవీలో చూడండి. మీకు మేం కాదు, మాకన్నా మీకు ఎక్కువ తెలిసింది. ఇంకెక్కడ చేయలేదండి గవర్నమెంట్. ఇదంతా ఓకే అనుకుందామండి. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 నాదే, ఈసారి 2.0 అంటే ఏదో చూపిస్తాను. మన 11 అన్న వచ్చినాయి, ఈసారి ఒకటే. ఎందువల్ల అంటారు? ఆయన ఏం చేశాడండి? ఆయన వచ్చిన కాంచి ఇప్పుడు మనకి శాంతి భద్రతలు ఉన్నాయండి. ఆయన వచ్చిన కాంచి మనం ఇప్పుడు మేమే ఉన్నాం. పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి ఇది గవర్నమెంట్ ఈ చేస్తుందని ఏనాడని చెప్పామా? ఇప్పుడన్నా చెప్పామా? ఇవాళ నా ఒపీనియన్ ఈ గవర్నమెంట్ బాగలేదు, ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పే ధైర్యం ఉంది. ఆ రోజు ఎవరికైనా ఉందా? వస్తే వాడు సాయంత్రం కార్యకర్తలు అది పోలీసులు వచ్చి స్టేషన్లో వేసేవాళ్ళు. ఇవాళ అది ఉందా మనకి? వచ్చిందిగా, స్వతంత్రం వచ్చినట్టుగా అప్పుడు ఎట్లొస్తాడండి గవర్నమెంట్? మరి ఆయన ఎందుకని ఏ ధైర్యంతో అంటున్నాడు నేను వస్తే రప్ప అని ఈసారి అనేది? అందుకనే రఫ ఆడిచ్చే పోతాడు ఒకటికి. ఇప్పుడు 11 ఉండే, ఈసారి అవి కూడా ఉండవు. అదండి. మీరేమో ఆ మాట అంటారు, ఆయనేమో చాలా గట్టిగా చెబుతున్నాడు కదా, రచ్చబండలు పెడతాను పాదయాత్రలు చేస్తాను అని అంటున్నాడు కదండి. ఏం పాదయాత్ర చేస్తాడండి? ఆయన సైకో బ్యాచ్ వల్ల ఒక 200 మందికి జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు జగన్ సీఎం అని అరుస్తారు. వాళ్ళు చెప్తే పబ్లిక్ కార్యకర్తలు ఎక్కడైనా వచ్చాడు వాడికి. నీకు ఇప్పుడు మన సత్యనపల్లి మీటింగ్ ఏదో పెట్టాడు, ఇంకో మీటింగ్ పెట్టాడు, పాత క్లిప్పులన్నీ కలిపి జనాన్ని చూపించాడు. పబ్లిక్ ఎక్కడికన్నా ఆయనకు వచ్చారా జనం మీటింగ్కి? ఉత్తరాంధ్ర అయితే కనుక స్వాగతం పలికారంట కదండి గణేశ. ఇప్పుడు నేనే చెబుతానండి, నాకు వచ్చి ఈ రోడ్డు మీద సినిమా థియేటర్ వదిలినప్పుడు లేదా రోడ్డు మీద సాయంత్రం 4 పోయేటప్పుడు బారుకి జనం ఉంటారు. అబ్బో ఈ జనం అందరూ నావాలని అనుకుంటానంటే రోడ్డుని పోతా ఉంటా, మొత్తం వస్తారు. ఇప్పుడు శవం బాగుంది అనుకో, శవం మంది అంటే 200 మంది ఉంటారు. ఈ జనం అందరూ నేను అప్పుడు ఆ టైంలో బయటకు వస్తా, వాళ్ళందరూ నావాలనుకుంటే ఏం సరిపోయింది? జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. ఎక్కడైనా మంచి కార్యక్రమానికి వచ్చాడండి. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చింది, ప్రతిపక్షం కూడా వచ్చింది. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికార పక్షం కన్నా నువ్వు జనానికి ఎక్కువ చేయాలి, దగ్గర అయ్యి చేస్తే నెక్స్ట్ వస్తారు. ఆయన వచ్చాయంటే శవం అన్నా రావాలా, లేకపోతే ఇద్దరినైనా సావదంగాల. జగన్ చేసే పని అదేగా, ఇంకేడొస్తాడండి? మరి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశారు, ఈ నిక్కర్ మంత్రి గాని లేదంటే కనుక ఈ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈయన సరదాగా ఏసీల్లో కూర్చుంటున్నారు తప్పితే ప్రజల సమస్యలు పట్టవా వీళ్ళకి అంటున్నారు కదా. ప్రజల సమస్యలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్లనే నిన్న తుఫానికి ప్రాణ నష్టం జరగల. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఊర్లు కొట్టుకుపోయాయి. ఆయన ఏం చేస్తాడండి? ఆ ప్యాలెస్ లో కూర్చొని ఎగ్గుపప్పులు తింటామను, లేదనమా ఎంత సంపాదన వచ్చింది, ఇసుకలో ఎంత వచ్చింది, మైనింగ్లో ఎంత వచ్చింది, ల్యాండ్లో ఎంత వచ్చింది, లెక్కర్లో ఎంత వచ్చింది అని ఆ లెక్కలు చూసుకోవటం ఆయనకి. ప్యాలెస్లో ఉండి జనాన్ని పబ్లిక్ వచ్చి ఎప్పుడు చూడండి. అది